హరే శ్రీనివాస్. ఒక బిడ్డ పుట్టగానే వాడి అడిగేటటువంటి ప్రశ్న, ఎలా ఉంది జాతకం, ఏమైనా దోషాలు ఉన్నాయా, నక్షత్ర శాంతి ఏమైనా చేయించాలా అని అడుగుతారు. దాని తర్వాత విద్య ఎలా చదువుకుంటాడు, విద్య ఏ విధంగా ఉంది, ఏం చదివించమంటారని వస్తుంది. చదువుకున్న తర్వాత ఉద్యోగం, ఎలాంటి ఉద్యోగం వస్తుంది, ఎందుకంటే ఇన్కమ్ కావాలి కదా, ఇన్కమ్ సోర్స్ కోసం ఉద్యోగం ఎలా చేస్తాడు, అనుకూలం ఎలా ఉంది, ఏమైనా పై పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయా, ఇలాంటి ప్రశ్నలు వస్తుంది. ఉద్యోగం తర్వాత వచ్చేది ఏంటంటే వివాహం అండి. వివాహానికి ఉద్యోగానికి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా ఉండేదే ధనం. ఎందుకంటే ధనస్థానాన్ని అనుసరించే వివాహ ప్రయత్నాలు, వివాహ అనుకూలతలు అన్నీ కలిగి ఉంటాయి. ఎంత సంపాదన వస్తుంది, ఉద్యోగం ఉండడం ముఖ్యం కాదు. వెనకటికైతే ఉద్యోగం పురుష లక్షణం, ఉద్యోగం ఉంటే చేసేసేవాళ్ళు. వెనకటికి ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసింది అనుకోండి, లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. రెండవది పెళ్ళి అయిపోయింది అనుకోండి, సెటిల్ అయిపోయినట్టే. ఇంకా ఏం ఉండదండి. ఆ రెండే ప్రధానమైన ఘట్టాలు ఒక 40 సంవత్సరాలు వెనక్కి వెళితే. ఇప్పుడు అలాంటివి లేవండి. ఇప్పుడు ఉద్యోగం వచ్చినంత మాత్రాన సెటిల్ అయినట్టు కాదు, అదేవిధంగా పెళ్ళైనంత మాత్రం సెటిల్ అయినట్టు కాదు. పెళ్ళే నిలబడుతుందని చెప్పలేము. సో ఉద్యోగం వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి వస్తుందంటే, ఆ డబ్బు ఎంత వస్తుంది. డబ్బు రావడం ముఖ్యం కాదు, సేవింగ్స్ ఎలాగా. ఎందుకంటే డబ్బు వస్తుంది వెళ్ళిపోతుంది, ఉపయోగం ఏంటి? అది మనకు ఉపయోగపడాలంటే సేవ్ ఉండాలి. ఒక ధైర్యం అనేది ఎప్పుడు వస్తుంది, డబ్బు సేవ్ చేసుకున్నప్పుడే కదా. సో డబ్బు ఎలా ఉంది అనే ప్రశ్న అనేది వస్తుంది. ఇప్పుడు అన్నిటినీ మనం డబ్బుతోనే కొలమానం అనేది డబ్బే. ఇప్పుడు ఒకప్పుడు మీరు సినిమాలు చూసుకున్నట్టయితే సినిమాలను ఎలా కొలిచేవారు? ఒక సినిమా చాలా బాగుందని ఎప్పుడు అనేవాళ్ళు అంటే, ఆ సినిమాలో ఎథిక్స్ చాలా బాగా తీశారు, సామాజిక పద్ధతులు, మానవతా విలువలు, దీన్ని బట్టి ఆ సినిమా ఎలా ఉందని లెక్క కట్టేవాళ్ళు. తర్వాత రోజుల్లో ఏమైందంటే, ఆ సినిమా ఎన్ని రోజులు ఆడింది, 100 డేసా, 150 డేసా, 50 డేసా, ఇలా దాంతో కొలిచేవాళ్ళు. ఇప్పుడు అది కూడా పోయిందండి. డబ్బుతో కొలుస్తున్నాం. ఫస్ట్ డే కలెక్షన్ ఎంత, ఫస్ట్ వీక్ కలెక్షన్ ఎంత, సెకండ్ వీక్ కలెక్షన్, అంటే ఎంత ఎక్కువ కలెక్ట్ చేసింది అంటే ఆ సినిమా అంత బాగుంది అని అర్థం. ఇప్పుడు మనకు కొలమానం అనేది డబ్బు అయిపోయింది. సినిమా ఒకటే కాదండి, ప్రతి ఒక్క దానికి కూడా ఉద్యోగం మంచి ఉద్యోగమా కాదా, ఆ అబ్బాయి వివాహానికి మంచి అబ్బాయా కాదా, అవన్నీ కూడా డబ్బుతోనే కొలవడమే. అతనికి మంచి ఇల్లు, కారు, బంగళా, అతనికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ ఉన్నాయనుకోండి, మంచి అబ్బాయి, మాకు మంచి సంబంధం వచ్చిందండి అంటారు. అంతేకాని వాల్యూస్ అంతా కూడా పోయిందండి. ఇప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు వాల్యూస్ని చూసేవాళ్ళు ఎవరు లేరు. కొలమానం అనేది డబ్బు. ఇప్పుడు అలాంటి డబ్బు ఉండడం అనేది చాలా ముఖ్యం. అది ఉపయోగపడుతుందా లేదా అనేది వేరే విషయం, కానీ డబ్బు అనేది ఉండాలి. ఉండడం అంటే ఏంటి? సేవింగ్స్ ఉందనుకోండి, మనకు కనిపిస్తుంది. ప్రతి ఒక్కడికి కోరుకునేది ఏంటంటే, అది ఉపయోగపడుతుందా లేదా అని చెప్పుకోవడానికన్నా మన బ్యాంకులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి. మనం ఇప్పుడంతా ఆన్లైన్ బ్యాంకింగ్ కాబట్టి మొబైల్ బ్యాంకింగ్ ఏదో ఒక యాప్ ఓపెన్ చేసి దాన్ని చూసుకోవాలి, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి. అది మనకి జీవితం కాలంలో ఎక్కడా ఉపయోగపడకపోవచ్చు, కానీ కొద్దిగా ధైర్యం అనేది మనకి దానివల్లనే వస్తుంది. దీన్ని మనం సేవింగ్స్ అంటామండి. డబ్బు ఉండడం ముఖ్యం కాదు, అంటే ఏంటి, డబ్బు సంపాదించడం ముఖ్యం కాదండి, దాన్ని దాచిపెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం. అది ఇవాళ పాఠంలో మనం నేర్చుకున్నాం. ఇక దాని యొక్క విషయానికి వస్తే, డబ్బు అనేది మనం చెప్పుకున్నాం కదా, కొలమానం కాదు. డబ్బు అనేది దేనికి కొలమానం అంటే కంఫర్ట్కి కొలమానం అండి. మీకు ఎంత కంఫర్ట్ ఉండాలనేది డబ్బు పైన ఆధారపడి ఉంటుంది. సామాన్యంగా డబ్బు ఉందనుకోండి, ఒక 30,000 నుంచి 50,000 రూపాయలు శాలరీ వచ్చిందనుకోండి, అవసరాలకు కారు కావాలనుకోండి, చిన్న కారు కొనుక్కుంటాడు, మారుతి కారు, జన్ కారు ఏదో ఒకటి కొనుక్కుంటాడు. 1.5 లక్ష 2 లక్షల ఆదాయం ఉందనుకోండి, కొద్దిగా హై ఎండ్ కారు కొనుక్కుంటాడు. ఇంకా ఎక్కువ డబ్బు వస్తుంది, డాక్టర్ కావచ్చు, లేకపోతే పొలిటీషియన్, యాక్టర్ కావచ్చు, ఎక్కువ డబ్బు వస్తుంది అనుకోండి, ఇంకా చాలా హై ఎండ్ కారు కొనుక్కుంటాడు. అదేవిధంగా ఇల్లు, సామాన్యమైన డబ్బు వచ్చినవాడు చిన్న ఫ్లాట్ కొనుక్కుంటాడు, ఒక 2 BHK ఉన్నది ఒక అపార్ట్మెంట్లో కొనుక్కుంటాడు.
బాగా డబ్బు ఉన్నవాడు ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కుంటాడు, ఇంకా బాగా డబ్బు ఉన్నవాడు మ్యాన్సన్ కొనుక్కుంటాడు. అంటే కంఫర్ట్ని మీకు కొలమానంగా చూపిస్తుంది. కానీ మనిషికి ఏం కావాలండి? సంతోషం కావాలిగా. సుఖము సంతోషము అంటారు. సుఖ సంతోషాలతో వర్ధిల్లండి అంటాడు. సుఖం అంటే ఏంటి? శరీరానికి సంబంధించిన కంఫర్ట్. సంతోషం అంటే మానసికానికి సంబంధించిన, మనస్సుకు సంబంధించిన కంఫర్ట్. ఇవి ఎలా ఉండాలంటే కరెక్ట్గా ఒక ఈక్వలిబ్రియం కండిషన్లో ఉండాలండి. మీకు ఒక చిన్న ఉపమానం చెప్తాను, చూడండి. మనకు బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్, పీస్ అండ్ ప్లెజర్, కంఫర్ట్ తర్వాత పీస్, రెండు సమపాళ్లలో ఉండాలి. పీస్ అంటే అదేదో స్పిరిచువల్కి సంబంధించిన విషయం అనుకోకండి. ప్రశాంతత అది ఏదో పుస్తకాలు చదవడం వల్ల రాదండి, మనం రోజు అనుభవించే జీవితం వల్ల వస్తుంది. ఇది ఎప్పుడు కూడా 50-50 ఉందనుకోండి. కంఫర్ట్ 50% ఉండాలి, పీస్ 50% ఉండాలి. ఇది న్యాచురల్ నియమం అనమాట. అప్పుడేమవుతుంది? బ్యాలెన్స్ పాయింట్, హాఫ్ కంఫర్ట్ హాఫ్ పీస్. సో మీకు ఏది ప్రధానమవుతుందో దీన్ని బట్టి మీరు చూస్ చేసుకోవాలి. సపోజ్ నాకు కొద్దిగా పీస్ ఎక్కువ కావాలి అనుకోండి, దీన్ని ఇట్లా లాగండి. మీరు కొద్దిగా లాగారనుకోండి, మీకు పీస్ అది చూపిస్తుంది. ఒక 40% కంఫర్ట్ చాలు, పీస్ ఎక్కువ కావాలి అన్నట్టయితే ఫ్యూయర్ డిస్ట్రాక్షన్స్ గివన్ డీపర్ ఫోకస్, చాలా ఏకాగ్రత ఎక్కువ ఉంటుంది, డిస్ట్రాక్షన్స్ చాలా తక్కువ ఉంటాయండి. అదేవిధంగా కంఫర్ట్ చాలా తక్కువ ఉంటుంది, మీకు ఎక్కువ డబ్బు ఉండదు, కంఫర్ట్ చాలా తక్కువ, ఎందుకంటే డబ్బును బట్టి కంఫర్ట్ ఉంటుందిగా. అదే ఇంకా మీరు పీస్ ఎక్కువ కావాలి అనుకోండి, ఇది వయసు అయిన తర్వాత మనం దీన్ని చూస్ చేసుకుంటాం. సింప్లిసిటీ ఈజ్ నాట్ ల్యాక్, ఇట్స్ స్పేస్ ఫర్ స్టిల్నెస్. ఇలాగా మీరు పెంచుకుంటూ పోవచ్చు. విత్ ఫ్యూయర్ కంఫర్ట్స్ ద మైండ్ ఈజ్ లైట్ అండ్ అన్డిస్టర్బ్డ్. మీకు పీస్ ఎక్కువ అవుతున్న కొద్దీ మీకు డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండదండి. మనకి డబ్బు లేదనుకోండి, మనల్ని ఎవరు ఇంట్లో వాళ్ళు కూడా పలకరించరు. అంటే ఏంటి? మనల్ని పట్టించుకోకపోతే ఏంటి? డిస్టర్బెన్స్ తక్కువైనట్టేగా. అదే మీరు ఇటువైపు వెళ్ళారనుకోండి, కంఫర్ట్ జోన్కి ఎక్కువ మీరు అడిక్ట్ అయ్యారనుకోండి, సపోజ్ ఒక 60% పెడతానండి. 60% కంఫర్ట్ ఉంది, పీస్ తక్కువ. ఇప్పుడు జరుగుతున్నది ఇప్పుడున్న జనరేషన్లో, మోర్ కంఫర్ట్ మే స్టార్ట్ కంట్రోలింగ్ ద మైండ్. ఎక్కువ కంఫర్ట్ అనేది మీ మైండ్ని కంట్రోల్ చేస్తుందండి. బీ వేర్ అంటుంది. ఎందుకంటే డబ్బు ఎక్కువ ఉందనుకోండి, బంధాలు ఎక్కువ అవుతాయి, అటాచ్మెంట్స్ ఎక్కువ అవుతాయి, రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి. ఇంకా పెంచాను, డిపెండెన్సీ గ్రో, పీస్ స్టార్ట్స్ ఫేడింగ్. పీస్ అనేది కొద్దిగా మాయమవుతూ వస్తుంది. ఇంకా పెంచారనుకోండి, ద మోర్ వీ సీ కంఫర్ట్ అవుట్ సైడ్ ద మోర్ వీ లాస్ ఇన్నర్ కామ్ అంట. ఇది ఎంత బ్యాలెన్స్ చేసుకోవాలనేది మీకు సంబంధించినది. కాబట్టి మీకు కంఫర్ట్ ఒక్కటే కాదు, పీస్ కూడా ఇవ్వాలి. సో దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి కొద్దిగా మన జీవితంలో. మనం మినిమం బేసిక్ కంఫర్ట్ ఎంతవరకు కావాలి అంతవరకు మనం సెట్ చేసుకోగలిగితే సంతోషం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇది డబ్బుకు సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ అండి. డబ్బు ఉండడం ఒకటే కాదు, డబ్బుతో పాటు సమస్యలు కూడా వస్తాయండి, దాన్ని కూడా హ్యాండిల్ చేయగలగాలి. సో ఇది వేరే వాళ్ళకి చెప్పకపోయినా జ్యోతిష్యుడికి దీని గురించి తెలిసి ఉండాలి. జ్యోతిష్యుడికి తెలియలేదనుకోండి, ఏమవుతుంది? మనం రోజు మన ఆహారం ఎలా పడితే అలా తింటాం. ఏదైనా రోగం వచ్చిందనుకోండి హాస్పిటల్కి, అప్పుడు దేవుడి గుడికి వెళ్ళాలి. ఎందుకు వచ్చిందండి, నాకే ఎందుకు వచ్చిందండి రోగం? అప్పుడు మనం ఏ దేవుడి గుడికి వెళ్ళాలి, నా జాతకం చూపించుకోవాలి. అసలు ఆ ఆరోగ్య సమస్యలకి లైఫ్ స్టైల్ కారణమని ఎవరు పట్టించుకోవడం లేదు. ఓకే, సో దీని గురించి కూడా మనం ముందుకెళ్దాం. ఇప్పుడు సబ్జెక్ట్కి వద్దాం. మొదట ఇన్కమ్ సోర్స్ అండి. డబ్బు ఉండాలి. డబ్బు ఉండడం అనేది, మనకు డబ్బు ఎలా వస్తుంది? ఒకటి జాబ్ అండి, మనం దశమ స్థానం చెప్పుకున్నాం. రెండవది వ్యాపారం, ఇది కంటిన్యూస్గా మీకు వచ్చేటటువంటి డబ్బు నెల వస్తుంది. ఆ తర్వాత ఇన్స్టంట్ మనీ, ఈజీ మనీ, పేరెంట్స్, ఇవన్నీ కూడా పేరెంట్స్ చెప్పేసుకున్నాం. నవమ స్థాన సంబంధం వస్తే పేరెంట్స్ వస్తుంది. ఇన్స్టంట్ మనీ, ఈజీ మనీ మనం తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు డబ్బు అయితే ఉందండి, డబ్బు వస్తుంది. అలా డబ్బు వచ్చి అలా వెళ్ళిపోయింది అనుకోండి, ఉపయోగం ఏంటి? మన సేవింగ్స్ ఉండాలిగా. ఒక 1000 రూపాయలు మనకు జీతం వచ్చిందనుకోండి, 800 రూపాయలు మనకు అవసరాలకు ఖర్చు పెట్టుకొని, మ్యాక్సిమం అవసరాలకు 200 రూపీస్ దాచుకున్నాం అనుకోండి. ఆ 200 రూపీస్ ఒక నెలకి, ఒక సంవత్సరానికి, ఒక 5 సంవత్సరాలు కలిపితే ఒక బల్క్ అమౌంట్ అవుతుంది.
అవన్నీ కూడా మీకు ఎమర్జెన్సీకి ఉపయోగపడతాయండి. ఎమర్జెన్సీకి ఎప్పుడు కూడా పెట్టుకుంటాం. సేవింగ్స్ అనేది పెట్టుకోవాలి. మన ఖర్చులు ఎప్పుడు కూడా మనకొచ్చిన ఆదాయంలో తగ్గించి పెట్టుకోవాలి. మినిమం 80% మాత్రమే ఖర్చు పెట్టాలి. శాస్త్రం అయితే ఇంకా తక్కువ చెప్తుంది. మనకు ఎంత ఆదాయం వచ్చినా సరే, తక్కువ ఆదాయం వచ్చినా ఎక్కువ ఆదాయం వచ్చినా 80% ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి, ఎవ్వరూ కూడా గవర్నమెంట్ లోన్ అడగడం కానీ అప్పులను అడగడం కానీ అవసరం ఉండదు. సో ఇక్కడ సేవింగ్స్ అనేది చాలా ముఖ్యం. ఆ సేవింగ్స్ గురించి మనం ఇవాళ నేర్చుకుందాం, ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు ధనస్థానం, ఇన్కము, ఎక్స్పెన్స్, సేవింగ్స్. ఇన్కమ్ అనేది ఆల్రెడీ మనం చూసాం. ఇంకా మనం చూడాల్సింది ఏంటి? ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్. ఎక్స్పెండిచర్ పెరిగింది అనుకోండి, ఎక్స్పెండిచర్ ప్రత్యేకంగా మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ మనకు తెలుసు. కానీ సేవ్ చేసుకోవడమే కొద్ది కష్టం. ఇన్కమ్ కన్నా ఎక్స్పెండిచర్ పెరిగింది అనుకోండి, మీకు అప్పులు పెరుగుతాయి. ఇన్కమ్ కన్నా ఎక్స్పెండిచర్ తగ్గింది అనుకోండి, సేవింగ్స్ పెరుగుతుందండి. ఇది జనరల్ రూల్, ఇది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి దీని యొక్క అనుభవం అనేది వచ్చింది. ఇది మనం రిలేట్ చేసుకోవాలి. సో ప్రశ్నలు వచ్చినట్టయితే మనకి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి? ఈ యొక్క చదువుకు సంబంధించి, ఈ యొక్క ధనస్థానానికి సంబంధించి మనం తీసుకున్నట్టయితే ఏ విధమైనటువంటి ప్రశ్నలు రావచ్చు? ఒక్కొక్కరు అడుగుతారు, నా ఆదాయం పెరుగుతుందా లేదా అండి, పెరుగుతుందా లేదా తగ్గుతుందా, అది గణనీయమైన మార్పు ఏమైనా వస్తుందా, నాకు ఎక్కువ సంపద లేదండి, నేను ఎప్పటికైనా ధనవంతుని అవుతానా? సంపద లేదంటే సంపద ఇన్కమ్ లేదని కాదండి, సేవింగ్స్ లేదని అర్థం. నేను నా జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదిస్తానా? ఎందుకంటే ₹1,00,000 ఆదాయం ఉన్నవాడికి, లేదా ₹2,00,000 ఆదాయం ఉన్నవాడికి 2.5 లక్షలు ఖర్చు ఉందనుకోండి, అతను ఎప్పటికి ధనవంతుడు అవుతాడు? ఎప్పటికీ అవ్వలేడు. మనకు వచ్చే డబ్బు వల్ల మనం ధనవంతులు అవ్వమండి. మనం సేవ్ చేసుకునే దాని వల్ల ధనవంతులు అవుతాం. నాకేమైనా బ్యాంక్ నుంచి లోన్ ఏమైనా వస్తుందా, నేను అప్పు తీసుకున్నానండి దాన్ని ఏమైనా తీరుస్తానా, లేదా నేను ఎవరికో ఒక అప్పు ఇచ్చానండి వాళ్ళు ఇంకా ఇవ్వట్లేదండి ఎప్పుడు ఇస్తారు, నాకు తండ్రి నుంచి ఏమైనా ఆదాయం ఏమైనా వచ్చే మార్గాలు ఉన్నాయా, ఇలాంటి ప్రశ్నలు అన్నీ వస్తాయండి. నేర్చుకున్నాం. ముఖ్యంగా ఆదాయం సంబంధించి చూసినట్టయితే మీకు ఆదాయము అనేది 10వ ఇంటికి సంబంధించిందండి. ఇన్కమ్ రావాలంటే 10వ ఇల్లు ఆల్రెడీ మనం చూసాం. ఉద్యోగం కానీ లేదా వ్యాపారం నుంచి కానీ మీకు ఆదాయం అనేది వస్తుందండి. ఆ వచ్చిన దాన్ని మీరు ఖర్చులకు పెట్టుకునే దాన్ని బట్టే మీరు ధనవంతులు అవుతారా, అప్పులు పాలవుతారని తెలుస్తుంది. ఇవి కేవలం ఆదాయాన్ని పెంచుకోవడం వల్ల ధనవంతులు అవుతారని ఎప్పటికీ అనుకోకండి, అది ఎవ్వరికీ జరగదు. సో ఎక్స్పెండిచర్, మీరు ఎలాంటి ఖర్చులు పెడుతున్నారో దాన్ని బట్టి మీ యొక్క సేవింగ్స్ ఆధారపడి ఉంటుంది. అది 12వ ఇల్లు. వ్యసనాలకు, అనవసరమైనటువంటి షో ఆఫ్లకు ఖర్చు పెట్టడం, వేరే వాళ్ళని అనుకరించడం, ఇవన్నీ కూడా 12వ ఇంటికి వస్తుందండి. ఇంకొన్ని ధార్మికమైన ఖర్చులు ఉంటాయి, దానాలు చేయడం, అవన్నీ కూడా 9వ ఇంటికి వస్తుంది. అది మళ్ళీ చూద్దాం. సేవింగ్స్ విషయానికి వస్తే ఇవాళ మనం ఎక్కువ చూసే సేవింగ్స్. 2వ ఇల్లు, 4వ ఇంటిని సేవింగ్స్ అంటామండి. 2వ ఇంటిని మూవబుల్ ప్రాపర్టీ, లిక్విడ్ క్యాష్ ఆర్ గోల్డ్ అంటాం. మూవబుల్ చరాస్తి అంటాం. 4వ ఇంటిని స్థిరాస్తి అంటాం. రెండు కూడా సేవింగ్సే. 4వ ఇల్లు లాంగ్ టర్మ్లో ఉపయోగపడుతుంది, ఇమ్మీడియట్లీ మనకు కావాల్సినప్పుడు ఉపయోగపడదు. 2వ ఇల్లు మనకి ఇమ్మీడియట్లీ అవసరాలకు అనేది ఉపయోగపడుతుందండి. సో కాబట్టి ఇది చాలా ముఖ్యం. ఇక్కడ లాభం రావాలి కదా, సేవింగ్స్ అనేది పెరుగుతూ ఉండాలి. ఒక్కో నెల కొద్దిగా తగ్గిస్తూ ఉంటే పెరుగుతూ ఉండాలి సేవింగ్స్. ఎప్పుడైతే మనకు ఖర్చులు పెరుగుతాయో సేవింగ్స్ ఒకే చోట ఉంటుందండి, అది పెరగదు. ఎందుకంటే ఈ నెల కొద్దిగా సేవ్ చేశాను, వచ్చే నెల ఇంకొద్దిగా సేవ్ చేశాను, మళ్ళీ 3వ నెల దానికి ఖర్చు పెట్టేశాను, అది పెరగదు. కాబట్టి ప్రాఫిట్ అనేది రావాలి, దానికి ఏంటంటామంటే లాభస్థానము అంటాం. ఇది మనము ఈ యొక్క డబ్బుకు సంబంధించిన విషయాల్లో మనం నేర్చుకోవాల్సింది. 10వ ఇల్లు 7వ ఇల్లు నేర్చుకున్నాం, మిగిలినవన్నీ కూడా మనం చూడాల్సింది కూడా. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఎప్పుడు కూడా జాతకంలో ఏది చూసేటప్పుడు కూడా కర్మ సిద్ధాంతాన్ని మర్చిపోకూడదు. విధి పురుష ప్రయత్నము అంటాం. మనకు జాతకం చెప్పేది విధి అండి, ప్రారబ్ధ కర్మ అంటాం. గత జన్మలో ఏం చేశామో, గత జన్మ నుంచి మనం ఎంత పుణ్యం తీసుకొచ్చామో దాన్ని సూచించేది జాతకం.
నేను కర్మ సిద్ధాంతాన్ని కూడా కొన్నిసార్లు చెప్పాను మీకు. మనం ఈ జన్మలో ఏదైతే డబ్బును వచ్చే జన్మకి తీసుకెళ్ళాలనుకోండి, దాన్ని దాన రూపంలో చేసి, దాన్ని పుణ్యం రూపంలో కన్వర్ట్ చేసుకుంటే, వచ్చే జన్మలో మనం పుట్టేటప్పుడు ఆ పుణ్యం అనేది ధన రూపంలో కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మనం దానం చేస్తూ ఉంటాం కదండి, ఆ దానం చేసినందువల్ల ఎస్పెషల్లీ డబ్బుకు సంబంధించిన వస్తువులు మీరు దానం చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే, మనం నెక్స్ట్ టైం ఎక్కడైతే పుడతామో అప్పుడు రెండవ ఇల్లు బలపడుతుందండి. మనం ఎలాంటి దానం చేసుకోలేదనుకోండి, పుణ్యం ఏం రాదు. మీరు బ్యాంకులో డబ్బు పెడితేనే కదా ఇంట్రెస్ట్ వస్తుంది. డబ్బు పెట్టకపోతే ఇంట్రెస్ట్ రాదుగా. కాబట్టి మన గత జన్మలో ఏమైనా మంచి పనులకు అవసరంలో ఉన్నవాడికి, లేదా మనం సద్వినియోగం చేసినట్టయితే మన డబ్బును, ఆ డబ్బు మనకు ఈ జన్మలో ద్వితీయ స్థానంగా సూచిస్తుంది. అంటే డబ్బుకు సంబంధించిన పుణ్యం ఏమైనా చేశామనేది రెండవ ఇల్లు సూచిస్తుంది. తర్వాత మనకు కొన్ని సందర్భాల్లో మనం పుట్టినటువంటి వాతావరణం కానివ్వండి, సరిపోదు డబ్బు. సరిపోదంటే ఇంక జీవితంతో ఇట్లే ఉండిపోవాలా, నాకు జీవితంలో డబ్బులు రాదా అంటే వస్తుందండి. ప్రయత్నం చేయడం వల్ల వస్తుంది. నాకు పుట్టినప్పుడే ఎక్కువ దానం చేసుకున్నాను అనుకోండి, గత జన్మలో పుట్టినప్పుడే నాకు అంత దానం, అంటే తండ్రి నా కోసమే అంత డబ్బు పెట్టి ఆల్రెడీ అతని తర్వాత నాకు ఇచ్చేస్తాడు, నాకే చెందుతుంది. నేను పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ తండ్రి ఏ డబ్బు పెట్టలేదనుకోండి, అప్పుడు మనమే స్వశక్తితో సంపాదించుకోవాలి. దాన్ని ఏమంటాం? పురుష ప్రయత్నము అంటాం. ఎప్పుడైతే విధి అనేది మనకు అనుకూలించకపోతే పురుష ప్రయత్నం చేయాలి. అంతేగాని జాతకం బాగాలేదండి, ఇంక నేను ఎంత డబ్బు సంపాదించినా నేను సేవ్ చేయలేనంటే అతను కాదు. ప్రయత్నపూర్వకంగా చేయాలి. ప్రతికూలం ఎత్ర దైవాక్యం పౌరుషేణ వినన్యతే అంటారు, వరాహపురాణంలో వస్తుంది. ఎప్పుడైతే మనకు విధి అనుకూలించదో, లేకపోతే మన ప్రారంధ కర్మ అనుకూలించదో, లేకపోతే మనకు రెండవ ఇంటికి సంబంధించిన పుణ్యం అనేది తక్కువ ఉంటుందో, అప్పుడు ఏం చేయాలి? పురుష ప్రయత్నం చేయాలి. అంటే మనం ప్రయత్నపూర్వకంగా సంపాదించాలి. మనకి ఎలాంటి అవకాశాలు ఉండదు, తల్లిదండ్రుల ఆస్తి ఉండదు, మనం పేదరికంలోనే పుట్టుంటాం. కానీ ఓవర్ ఏ పీరియడ్ మన ప్రయత్నం చేయడం వల్ల మనం కూడా అధిక ధనికులవ్వచ్చు. పుట్టడమే ధనికులవ్వడం వేరు, మధ్యలో ధనికులు మన స్వప్రయత్నంతో అవ్వడం వేరు, రెండూ ఉంటాయండి. కాబట్టి మనం ఎవరికైనా ఏదైనా చెప్పేటప్పుడు పుణ్యం లేనంత మాత్రాన నీకు ఆదాయం అని అంతా ఏం ఉండదు అని చెప్పడం కాదు, ప్రయత్నం చేయడం వల్ల వస్తుందని వాళ్ళకి మనం గైడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దామండి. మనం ఆల్రెడీ దశమ స్థానం చూసాం. ఇన్కమ్కి మెయిన్ సోర్సు దశమ స్థానం, లేదా వ్యాపారం అంటే సప్తమ స్థానం. కొద్దిగా దశమ స్థానంతో పాటు సప్తమ స్థానం, ఇది మనం గత వారం పాఠంలో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ధనస్థానం గురించి నేర్చుకోవాలి. జాతకంలో నాకు ఎవరైనా డబ్బుకు సంబంధించిన ప్రశ్నలు వేస్తే, ఆదాయం రాబడి కాదండి, రాబడి అంటే మీరు 10వ ఇంటిని చూడాలి. సేవింగ్స్, నాకు డబ్బు లేదండి, ఎందుకంటే సేవింగ్స్ ఎప్పుడు వస్తుంది? మనం ఉద్యోగం చేసేది సేవింగ్స్ కోసమేగా, అంతా ఒకేసారి ఖర్చు పెట్టాం. విదేశీయులు ఏం చేస్తారంటే, ఉద్యోగం చేస్తారంటే 1 సంవత్సరం పాటు అస్సలు అలసట లేకుండా పగలనక రాత్రనక ఉద్యోగం చేసి కొంత మొత్తం బాగా డబ్బు సంపాదించుకొని జాబ్ మానేసి 3 నెలలు వరల్డ్ టూర్కి వెళ్ళి అన్ని దేశాలు అన్నీ అనుభవించి తర్వాత అన్ని ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఉద్యోగం వెతుక్కొని మళ్ళీ సంవత్సరం పాటు కష్టపడతారు. మనం అలా చేయట్లేదండి. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి సంతోషపడతారు, ఒకేసారి 3 నెలలు సంతోషపెడతారు. మనం అలా కాదు, ప్రతిరోజు సంతోషపడతాం. ఎప్పుడు? డబ్బు సేవింగ్స్లో ఉన్నప్పుడు. లేదు అలా డబ్బు వస్తుందండి, నాకు నెలకి 40,000 శాలరీ వస్తుందండి, 30,000 ఈఎంఐలకే వెళ్ళిపోతుందండి, లేకపోతే ఇంటి బాడీకి వెళ్ళిపోతుందండి, పిల్లవాళ్ళకి ఫీజులకు వెళ్ళిపోతుంది, ఇంకేం మిగులుతుంది? ఏం మిగలదుగా. అప్పుడు మనం వాడిని శ్రీమంతుడు అని అనగలమా? 10 లక్షలు అతనికి జీతం అండి, 11 లక్షలు ఉంది నెలకు కట్టాల్సింది, అతన్ని మనం ధనికులు అని అందామా? ₹1,00,00,000 సంపాదించిన వాడికి 2 కోట్లు నెలకు కట్టాలన్నప్పుడు వాడిని మనం శ్రీమంతుడు అనగలమా? అనలేము. అదే ₹1,000 సంపాదించిన వాడికి నెలకు ₹600 ఖర్చు అవుతుందంటే అతన్ని మనం శ్రీమంతుడునే అంటాం. ఎందుకంటే అతను ఎవరిని చేయి చాటి అడగాల్సిన అవసరం లేదు. 400 అతను సేవింగ్ చేసుకోగలడు.
కాకపోతే అతనికి ఎంత ఆదాయం వస్తుందో అందులోపలే అతని ఖర్చులు ఉన్నాయి, తన కోరికలు అందులోపలే ఉన్నాయి. కాబట్టి అతడు అతడు అతడి ప్రకారం అతను శ్రీమంతుడే. సమాజంలో అతన్ని శ్రీమంతుడు అని అనమరు, ఎవరు కనిపించరు. కానీ ఇవాళ మనం చూసేది బయట ఎక్స్టర్నల్లీగా శ్రీమంతుడు కనిపించడమే, కానీ ఇంటర్నల్లీగా ఎవరు అనుకోవట్లేదు. సో కాబట్టి ఇక్కడ మనం ధనస్థానాన్ని పరిశీలించాలి జాతకంలో. ఒక మనిషి సేవింగ్స్ ఉంటుందా లేదా? ఎప్పుడైతే సేవింగ్స్ ఉండదో అప్పుడు అతనికి ఆర్థికమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి, ఫైనాన్షియల్ ఛాలెంజింగ్స్ వస్తాయి. సో ఇప్పుడు దాన్ని సరిగ్గా మనం గైడ్ చేయాలి అంటే మనం యొక్క ద్వితీయ స్థానాన్ని అనలైజ్ చేయాలి. సో ద్వితీయ స్థానము, ద్వితీయ కారకుడు, ద్వితీయాధిపతి, ఇది చాలా ముఖ్యమండి. ద్వితీయ స్థానం అనేది ఏం చెప్తుందంటే మీకు ఒక నిమిషం, ద్వితీయ స్థానం అనేది ఏం చెప్తుందంటే డబ్బు సేవ్ చేసుకునేటటువంటి వాతావరణాన్ని సూచిస్తుంది. మీకు ఆదాయం వచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్లీ నేను కొద్దిగా సేవ్ చేసుకోవాలి అన్నప్పుడు ఇంట్లో అందరూ సహకరించాలండి. భార్య, పిల్లలు అందరూ సహకరించాలి. లేదు మీ ఎప్పుడు డబ్బు వస్తుందా దానికోసమే కాచు కూర్చున్నారనుకోండి, నాన్నగారు శాలరీ వస్తుంది, దీనికి అడగాలి, దానికి అడగాలి, మీరు సేవ్ చేసుకోలేరు. కాబట్టి ధనం అనేది కూడబెట్టుకోవాలంటే ఫస్ట్ అనుకూలత కావాలి. దాన్ని ధనస్థాన బలము అంటాం. రెండవ ఇంట్లో శుభగ్రహాలు ఉన్నాయనుకోండి, పరిస్థితులంతా మీకు సేవ్ చేసుకోవడానికి అనుకూలిస్తాయి. పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, మీకు ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి, అవసరాలు చాలా పెరుగుతాయి, కోరికలు పెరుగుతాయి. కాబట్టి ద్వితీయ స్థానం అది సూచిస్తుంది. ద్వితీయ కారకుడు అనేది చాలా విలక్షణంగా ఉంటుంది. ప్రస్తుతం ఇది ఎవరికి అవసరం లేదు, బట్ చెబుతాను. మీరు ధనాన్ని అనుభవించే యోగం ఉందా? ప్రతి ఒక్క రూపాయి కూడా మీరు అనుభవించగలరా అనేది ధన కారకుడి యొక్క బలం సూచిస్తుంది. డబ్బు ఉండడము ఉండకపోవడం వేరండి. మీరు అనుభవించగలరా? మనకి మహా అంటే నెలకు మనం మహా అంటే ఈ ఆహారానికి, దానికి, నిత్యావసరాలకి తప్పి ఒక 10,000 కన్నా ఎక్కువ ఖర్చు పెట్టలేం. కానీ మనకి ఆదాయాలు ఎంత ఉంటాయి? చాలా ఎక్కువ ఉంటాయి. అది ఒక స్టేజ్ మారింది అనుకోండి, బ్యాంకులో అది డిజిట్స్ చేంజ్ అవుతూ ఉంటుందండి. 5 డిజిట్స్ 6 అవుతుంది, 6 7 అవుతుంది, అలా మారుతూ పోతుంది. కానీ మీరు జీవితాంతం అనుభవించలేరు. ఒక నాగుపాము ఉంటుందండి, మణిమాణిక్యాలని ఒక గరిని కాపాడుతూ ఉంటుందండి. దాన్ని ఎవరైనా దగ్గరికి వెళ్ళి ఆ బంగారం వజ్రాలను ముట్టుకుంటే అది కాటేస్తుంది. సినిమాలో మనం చూస్తుంటాం. అదేమైనా తినడానికి అవుతుందా? రాదు. అది ఒక మణిని తీసుకెళ్ళి అమ్మేసి డబ్బు తీసుకొచ్చి దానికి కావాల్సినటువంటి పళ్ళని, గుడ్లని కొనుక్కోగలదా? కొనుక్కోలేదు. దానివల్ల అది ఏమీ ఉపయోగం లేదు. వచ్చిన వాడిని కాపాడుతుంది అంతే. అది ఎందుకు దానికి పనికిరాదు. అలాగే డబ్బును మనం బ్యాంకులో పెట్టి కాపాడుతూ ఉంటాం సర్పాల్లాగా. మనకి అసలు ఇప్పటికీ జీవితంలో అది ఉపయోగపడదు. మీకు ఇంకా మీరు లోతుగా వెళ్ళారనుకోండి, కర్మ సిద్ధాంతంలో చెప్తుంది, ఆర్థికంగా మనం ఎవరినైనా వంచన చేసామనుకోండి, తర్వాత ఉత్తర జన్మల్లో సరీసృపాలుగా పుట్టాల్సి వస్తుంది. అంటే భూమికి అడ్డంగా శరీరంతో, కడుపు బాగా ఉదరంతో ప్రయాణించే జంతువు అంటే పాములు, ఇవిలా పుట్టాలి. అవేంటంటే ఎప్పుడు చూడండి, డబ్బు ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటాయి. మీకు జర్రులు, చేళ్ళు కూడా వెనకటికి ఎనపెట్ట దగ్గరే ఉండేవి. తల్లిదండ్రులు చాలా డబ్బు సంపాదించి పిల్లలకి ఇచ్చి వాళ్ళు ₹1 కూడా దానం చేయలేదనుకోండి, ఒక తేలుగా అదే చెట్టు కింద, అదే ఒక ఎనపెట్ట కింద కూర్చుంటారు. ఎవరైనా కొడుకు వచ్చి దాన్ని తీసుకోవాలన్నప్పుడు కాటేసేవాడు, వాడు చెప్పు పెట్టి కొంచెం చంపేస్తాడు. ఈ విధమైనటువంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అనుభవించే యోగం ఉందా లేదా అనేది గ్రహం చెప్తుంది. గురువు అనేది మీకు ప్రశాంతతనిస్తుంది. శుక్రుడు అనేవాడు కంఫర్ట్ ఇస్తాడు. అది ఈ రెండు కూడా ధన కారక బలం అనేది సూచిస్తుంది. తర్వాత ఆధిపత్య బలం అండి. ఆధిపత్య బలం అనేది మనది ఆల్రెడీ మనం పుణ్యం ఉందా లేదా, గత జన్మలో చేసుకున్నవి మనం పుణ్యం అనేది ఈ జన్మకు ట్రాన్స్ఫర్ అయ్యిందా లేదా, మన గత జన్మలో దానం చేసి ఉంటాం, లేదా సేవ్ చేసుకుని ఏదో ఒక మంచి మంచి కార్యాలకు మనం వాడుంటాం. అవన్నీ కూడా ఈ జన్మకి అనుకూలంగా అవుతుందా లేదా అనేది మనకు ఈ యొక్క ధన స్థానాధిపతి చెబుతాడు. మనం పుణ్యం ఏం తీసుకొచ్చాం అనేది. సో స్థానబలమేమో సేవ్ చేసుకునే వాతావరణం, కారక బలమేమో అనుభవించేటటువంటి వాతావరణం. తర్వాత ఆధిపత్య బలం ఏం చెప్తుందంటే
మీరు పుణ్యం చేసుకున్నారా లేదా? సేవింగ్స్ కావాలంటే, డబ్బు ఉండాలంటే మనం పుణ్యం చేసుకోవాలి కదండి. అది ఆధిపత్య బలం అనేది సూచిస్తుంది. ఇక మనం కొన్ని ఎగ్జాంపుల్స్, సూత్రాలను ఎగ్జాంపుల్స్ రూపంలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో చాలా సూత్రాలు ఉన్నాయండి. బృహత్ పరాశర హోరశాస్త్రంలో, తర్వాత బృహత్ జాతకంలో, తర్వాత కొన్ని పుస్తకాల ద్వారా సేకరించినటువంటి విషయాలను మీకు నేను సూచిస్తాను. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోలేమండి. ఎందుకంటే మనం చాలా చిన్న ఏజ్ ఉందనుకోండి, ఆ శ్లోకాలన్నిటిని మనం బైహార్ట్ చేసి గుర్తుపెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు మనకు బైహార్ట్ చేయలేం కదా. కాబట్టి మీరేం చేయాలి, ఆ సూత్రం వెనక ఉన్నటువంటి లాజిక్ని మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, లాజిక్ గుర్తుపెట్టుకోవడానికి, బైహార్ట్ చేయడానికి కాదు. లాజిక్ ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు నేను చెప్తాను. దాన్ని బట్టి మీరు జాతకాలని ఈజీగా చూడొచ్చు. ఉదాహరణకు మొదట చూద్దామండి, ఒక సూత్రం చూద్దాం. ఏం చెప్తుందంటే, లగ్నాధిపతి అంటే ఏంటండి? నేను అని అర్థం. లగ్నాధిపతి నన్ను సూచిస్తుంది. మరియు ద్వితీయాధిపతి అంటే ఏంటి? డబ్బుకు సంబంధించిన పుణ్యము. కేంద్ర స్థానంలో ఉంటే, కేంద్రం అంటే ఏంటి? ఇంకొక పుణ్యం. కేంద్ర స్థానంలో ఉంటే, లేదా శుభ సంబంధం వచ్చినట్టయితే, దానికి మళ్ళీ శుభగ్రహాలు ఏమైనా సంబంధం వచ్చినట్టయితే అధిక ధనలాభం కలుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ చాలా బుద్ధివంతుడండి. ఆ బుద్ధివంతుడైన వాడు న్యాచురల్గా తన బుద్ధితో డబ్బు సంపాదించుకోగలడు. అతను మంచి శ్రీమంతుల ఇంట్లో పుట్టాడండి. అప్పుడేమవుతుంది? ఆల్రెడీ బుద్ధివంతుడు, ఆల్రెడీ డబ్బున్న వాళ్ళ ఇంట్లోనే పుట్టాడు, ఇంకా ఎక్కువ పెరుగుతుంది వాడికి. అలాంటి వాడికి మంచి ఉద్యోగం వచ్చిందండి, ఇంకా ఎక్కువ డబ్బు. దాంతోపాటు అతను అందరి యొక్క వెల్ విషర్స్ తీసుకోవడం వల్ల, అందరికీ సహాయం చేయడం వల్ల వాళ్ళు డబ్బు ఇవ్వడం, అందరూ ఒక 10 మంది డబ్బు ఇచ్చారనుకోండి, ఏమవుతుంది? ఇంకా పెరిగిపోతుంది. ఆల్రెడీ లగ్నము ద్వితీయాధిపతులు కేంద్ర స్థానంలో ఉండడమే ఒక శుభం. దానికి మళ్ళీ శుభగ్రహాల సంబంధం వచ్చిందనుకోండి, ఎక్కువ పుణ్యము. సో పుణ్యం ఎక్కువ ఉందంటే ఏం చేయాలి? కన్వర్ట్ అయ్యి అది మీకు డబ్బు రూపంలో వస్తుంది. సో లగ్నము నాకు, నా ద్వితీయం అంటే నా డబ్బుకు సంబంధించిన పుణ్యము, అది కేంద్ర స్థానంలో ఉందనుకోండి, ఏమవుతుంది? ఎక్కువ పుణ్యం ఉందని అర్థం. ఆ పుణ్యం వల్ల ధనలాభం కలుగుతుంది. ఇలా అర్థం చేసుకో. దీనికి ఎక్కడ పాప సంబంధం రాకూడదు. పాప సంబంధం వస్తే డబ్బు నిలబడదు. డబ్బు వస్తుంది, అట్నుంచి అటే ఖర్చు అయిపోయి వెళ్ళిపోతుంది. ఒక ఖర్చు రెడీగా ఉంటుందండి. చాలామంది సేవ్ చేసుకోవడానికి కారణం ఇదే. డబ్బు అయితే వస్తుంది కానీ నిలబడడం లేదు. దాన్నే సమస్య అంటాం. దానికోసం ఉద్యోగం వల్ల ఎక్కువ డబ్బు రావాలి, ఉద్యోగంలో ఎక్కువ, దానివల్ల ప్రాబ్లం తీరదండి. ఎందుకంటే ఉద్యోగంలో మీకు శాలరీ పెంచారనుకోండి, కోరికల వల్ల ఖర్చులు పెరుగుతాయి, మళ్ళీ మీరు సేమ్ స్థితికే వస్తారు, ఎక్కడ మార్పు చెందదు. మనం ప్రధానమంత్రి పదవి వచ్చినా కూడా మన ఖర్చులు అదే విధంగా ఉంటాయి ఎప్పుడు పాప సంబంధం వస్తే. తర్వాత మరొక సూత్రం చూద్దాం, ధనయోగానికి సంబంధించిన సూత్రాలు. లగ్నము నేను, ద్వితీయం అంటే నా ధనము, వెల్త్. లాభస్థానాల్లో ఒక లగ్నము ద్వితీయము లాభస్థానాల్లో అంటే ఏకాదశం అంటే ఆ సేవింగ్స్ అనేది పెరగడం. శుభగ్రహాలుంటే అంటే గత జన్మలో పుణ్యం చేసుకుని ఉంటే వాటి అధిపతులకు శుభ సంబంధం వచ్చినట్టయితే అతడు పుట్టుకతోనే ధనలాభం కలుగుతుంది. పుట్టుక శ్రీమంతుల ఇంట్లోనే పుడతాడు. ఎప్పుడు లగ్నము ద్వితీయము లాభస్థానాల్లో శుభగ్రహాలు ఉండాలి. మరియు ఆ లగ్నము ద్వితీయము లాభస్థాన అధిపతులు ఎవరైతే ఉంటారో వాళ్లను శుభగ్రహాలు చూడాలి, దృష్టి ఉండాలి, సంబంధం రావాలి. ఏ విధమైనటువంటి పాప సంబంధము ఉండకూడదు. ఇలా ఉన్నట్టయితే అతడు శ్రీమంతుల ఇంట్లోనే పుడతాడు. అంటే అతడు గత జన్మలో అలాంటి పుణ్యం చేశాడు కాబట్టి దాన్ని కన్వర్ట్ చేసుకున్నాడు కాబట్టి ఈ జన్మలో అలాంటి శ్రీమంతుడి ఇంట్లోనే పుడతాడు. తర్వాత ఇంకొక సూత్రం, లగ్నము ద్వితీయము ఇదన్నీ కూడా తిప్పిచ్చి మళ్ళీ అదే విషయాలు ఉంటాయండి, కామన్ పాయింట్సే ఉంటాయి. తిప్పిచ్చి చెప్తాడు. లగ్నము ద్వితీయము లాభాధిపతులు, లగ్నాధిపతి ద్వితీయాధిపతి లాభాధిపతి పరస్పరం పరివర్తనం చెందితే, అంటే ఇతని ఇంట్లో అతను ఉండడం, అతని ఇంట్లో ఇతను ఉండడం అనమాట. ఈ ఎగ్జాంపుల్ చూడండి. లగ్నం అయితే మీకు వృశ్చిక లగ్నం అయింది, లగ్నాధిపతి కుజుడు, గురువు ఇంట్లో ఉన్నాడు. రెండవ ఇంటి అధిపతి గురువు, అతను కుజుడి ఇంట్లో ఉన్నాడు. ఇతని ఇంట్లో అతను, అతని ఇంట్లో ఇతను ఉన్నాడు.
తర్వాత లాభస్థానాధిపతి అయినటువంటి బుధుడు గురువు ఇంట్లో ఉన్నాడు. ఇలా ఉన్నట్టయితే ఎక్కువ ధన సంపద వస్తుంది, ఎక్కువ లాభం కలుగుతుంది. పుణ్య సంబంధాలు ఎక్కువ వచ్చినంత ఆదాయం యొక్క సేవింగ్స్ చాలా పెరుగుతుందండి. ఇప్పుడు పుట్టుకనే అతను యొక్క ధనవంతుల ఇంట్లో పుట్టాడు అనుకోండి, అతను ఏం సంపాదించలేదు, వాళ్ళ నాన్న సంపాదించాడు, ఇతను ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు. పుట్టినప్పుడే అతనికి డబ్బు ఉంటుంది. ఇంకొంతమందికి పుట్టినప్పుడు డబ్బు ఉండదు, కానీ తర్వాత ప్రయత్నపూర్వకంగా వాళ్ళు సంపాదిస్తారు. దానికి కూడా యోగాలు ఉన్నాయి, చెబుతాను తర్వాత. లగ్నాధిపతి ధనాధిపతులకు కేంద్ర త్రికోణ సంబంధం ఉంటే, లగ్నానికి కేంద్రము త్రికోణం అంటే మళ్ళీ పుణ్యమే. లగ్నానికి డబ్బుకు కేంద్ర త్రికోణ సంబంధం ఉంటే మరియు ద్వితీయాధిపతి అయినటువంటి అధిపతి శుభగ్రహమై ఉంటే, బలంగా ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి సంపదలు కలుగుతాయి. ఒకటి కాదు, చాలా వెరైటీస్. ద్వితీయాధిపతి శుభగ్రహమై ఉండాలి, అతను మంచి స్థానంలో ఉండాలి, అప్పుడు ఇంకా ఎక్కువ డబ్బు వస్తుందండి. చూడండి, లగ్నాధిపతి ఎవరు? శని, అతని కేంద్ర స్థానంలో ఉన్నాడు. ద్వితీయ స్థానాధిపతి ఎవరు? గురువు, అతను త్రికోణ స్థానంలో 5వ ఇంట్లో ఉన్నాడు. మరి ద్వితీయాధిపతి ఎవరు? శుభగ్రహమైనటువంటి గురువు, అతను కోణస్థానంలో ఉండడం వల్ల ఇతనికి చాలా విధాలైనటువంటి ఆదాయాలు కలిగుతాయి, అంటే సేవ్ అవుతాయి, ఖర్చులు ఉండవు. అతడు శ్రీమంతుడు అనిపించుకోవాలంటే డబ్బు దాచుకోవాలండి. ప్రత్యేకంగా డబ్బు వస్తుంది అంటారు, దాచుకుంటాడని చెప్పరు. మీ దగ్గర ఆల్రెడీ దాచబడి ఉంటేనే డబ్బు ఉందని అంటారు, లేకపోతే ఎక్కడ అంటారు? అలా వచ్చి అలా వెళ్ళిపోతే మిమ్మల్ని ఎవరు అనరుగా. తర్వాత ఇంకొక కాంబినేషన్ చెప్తారు. సో ద్వితీయాధిపతి మరియు లాభాధిపతి కలిసి ఉంటే, ద్వితీయం అంటే ఆల్రెడీ డబ్బు, లాభము, సో నేను సేవ్ చేసుకోవడం, అది అలాగే వృద్ధి చెందుతూ పోవడం, అలా ఉంటే, కేంద్ర కోణ సంబంధం ఉంటే, అంటే పూర్వజన్మలో చేసినటువంటి పుణ్య సంబంధం ఉంటే, జాతకుడు మధ్య వయస్కులో అధికంగా సంపాదిస్తాడు. అంటే పుట్టినప్పుడు అతనేం ధనవంతుల ఇంట్లో పుట్టడు. సో ద్వితీయాధిపతి లాభాధిపతి కలిసి లగ్న సంబంధం లేదు కాబట్టి అతనేం పుట్టినప్పుడే ధనవంతుడైతే కాదు, కానీ స్వప్రయత్నము చేత అతనికి అన్నీ కలిసి వస్తాయి. కలిసి రావడం చేత ద్వితీయము లాభాధిపతి కేంద్ర కోణ సంబంధం ఉన్నట్టయితే జాతకుడు మధ్య వయస్కులో ఎందుకంటారంటే, ఒక మనిషి ఎప్పటి నుంచి సంపాదిస్తాడండి? చదువు అంతా ముగిసిన తర్వాత కదా. మధ్య వయస్సును ఎందుకంటారంటే వానికి బాధ్యతలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఎవరికైతే 20-23 కంతా అందరూ ఉద్యోగాలు చేసేస్తున్నారు. వెనకటికైతే ఉద్యోగం చేయాలి, ఆ డబ్బు రావాలి, ఇంట్లో ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, ఇవన్నీ చాలా ఉండేవి. ఆ తర్వాత అందరికీ పెళ్ళిళ్ళు చేసిన తర్వాతే అతనికి ఆదాయం అనేది ఉంటుంది. సో మధ్య వయస్సు నుంచి ఎక్కువగా సంపాదించేవాడు అని సంపాదిస్తాడు, సేవ్ చేస్తాడని చెప్పుకోవచ్చు. ఎప్పుడు ద్వితీయాధిపతి మరియు లాభాధిపతులు కలిసి ఉండాలి. సో ద్వితీయాధిపతి ఎవరు? బుధుడు అవుతాడు. ఏకాదశాధిపతి ఎవరు? గురువు అవుతాడు. అదిద్దరు కలిసి 9వ స్థానం త్రికోణంలో ఉన్నాడు కాబట్టి, లగ్నంలో చూడబట్టి ఇతనికి మధ్య వయసు నుంచి ఆదాయం లభించవచ్చు. ఎక్కడ చూడండి ధనయోగంలో పాప సంబంధం చెప్పలేదు. ఒక చిన్న పాప సంబంధం వచ్చినా కూడా మీకు ఒక నీటి కుండలో చిన్న హోల్ పడితే ఎట్లుంటుంది? మీరు ఎంత నీళ్ళు పోసినా అది విడిపోతూ ఉంటుంది. అలాగే ఖర్చులు అని అర్థం, పాప సంబంధం రాకూడదు. తర్వాత తృతీయ స్థానంలో లగ్నాధిపతి మరియు ధనాధిపతి ఉండి శుభ సంబంధం కలిగితే, తృతీయం అంటే ఏంటండి? సోదరులు కదా. ఆ తృతీయ సంబంధం సంబంధం వస్తే అన్నదమ్ముల నుంచి చాలా సహకారాలు లభిస్తాయి. సోదరుల నుంచి, సోదరుడు మంచి సెటిల్ అవుతాడు. అతను నేను ఎట్లాగా ఉన్నాడో నువ్వు లాక్కునేస్తాడు, తమ్ముడినో అన్ననో నువ్వు నా దగ్గరే ఉండు అని లాక్కుంటాడు. పాలిటిక్స్లో కావచ్చు, ఏదైనా బిజినెస్లో కావచ్చు, వాడు తమ్ముడిని అన్నను కూడా లాక్కుంటారు. ఎప్పుడు తృతీయ స్థానంలో లగ్నాధిపతి మరియు ధనాధిపతులు ఇద్దరు ఉండాలి, లేదా సంబంధం కలగాలి. అది శుభ సంబంధమై ఉంటే అన్న తమ్ముడు మనకు అండగా నిలబడతారు. లేక ఇంకొక సూత్రం, ధనము మూలం గురించి చెప్తారు. ఇది ధన లాభం కాదు, ధనం మూలం ఎక్కడి నుంచి రావచ్చు? లగ్నము ద్వితీయాధిపతులకు సంబంధం ఉంది. లగ్నాధిపతి, లగ్నం అంటే నేను, ద్వితీయాధిపతి అంటే ధనం.
ఈ 2 గ్రహాలకు మాత్రం సంబంధం ఉంటే స్వశక్తి నుంచి పైకి వస్తాడు. ఎవరి సహకారం ఉండదు. అతనే కష్టపడి పైకి వస్తాడు. తర్వాత ఒక్కొక్క ఇంటి సంబంధం ఉంటే వాళ్ళ ద్వారా లాభపడతాడని అర్థం. ధనాధిపతి బలంగా ఉండి అనేది కామన్. అది ఉంటేనే మీకు డబ్బు వస్తుంది. బలంగా లేకపోతే డబ్బు రాదు. ధనాధిపతి బలంగా ఉండి చతుర్థ సంబంధం ఉంటే తల్లి, వ్యవసాయం ఆధారంగా లేదా ఆస్తిపత్ర రియల్ ఎస్టేట్ ఉన్నట్టుండి డబ్బు పెరగడం వల్ల వీడికి లాభం కలుగుతుంది. ఎప్పుడో 10 ఎకరాలు కొన్నాడు, ఉన్నట్టుండి అక్కడేదో ఔటర్ రింగ్ రోడో ఏదో వచ్చి ఎక్స్ప్రెస్ వేనో వచ్చింది, ఉన్నట్టుండి అమాంతంగా పెరిగిపోయింది. వీడికి దాని ద్వారా లాభం కలుగుతుంది. తర్వాత ద్వితీయాధిపతికి పంచమ స్థానానికి ఏమైనా సంబంధం ఉంటే పాపం చాలా పేదరికంతో చాలా కష్టపడి ఏదో పిల్లల్ని చదివించి సామాన్యమైన జీవితం గడిపాడు. పిల్లవాడు బాగా చదువుకొని అమెరికాకి వెళ్ళి మంచి ఇల్లు కొని అప్పటి నుంచి తండ్రికి కావాల్సిన అవసరాలన్నీ వాడే తీరుస్తాడు. డబ్బు కావచ్చు, అన్ని అనుకూలతలు ఉంటాయి. సో పిల్లల నుంచి ధనం అనుకూలత ఉంటుంది ఎప్పుడు పంచమ సంబంధం ద్వితీయ స్థానానికి కలిగితే. సో ద్వితీయానికి 6వ ఇంటికి సంబంధం కలిగి అది శుభ సంబంధమై ఉండాలి. అలా ఉన్నట్టయితే కోర్టు వ్యవహారం నుంచి కానీ శత్రువుల నుంచి ధనం లభిస్తుంది. శత్రువుల నుంచి ధనం ఎప్పుడు వస్తుంది? కోర్టు కేసులు ఇలాంటివి చెప్తారు కదా, పరువు నష్టం దావా ఇలాంటివి వేస్తుంటారు చూడండి, అలాంటి వాటి ద్వారా ధనం వస్తుంది. తర్వాత 7వ ఇంటికి సంబంధం వచ్చిందనుకోండి, భార్య లేక భర్త ద్వారా. పాపం చాలా పేదరికంలో ఉంటుంది అమ్మాయి, పెళ్లి చేస్తారు. పాపం పెళ్లి చేసిన అతను మంచి చాలా డబ్బున్నవాడిని పెళ్లి చేసుకోవడం చేత ఆమె కూడా ధనవంతురాలయ్యింది. ఆమె వల్ల వాళ్ళ అమ్మా నాన్నకు కూడా చాలా అనుకూలాలు కలుగుతాయి. అదే శుక్రుడి సంబంధం వచ్చిందనుకోండి, 9వ సంబంధం కలిగిందనుకోండి, తండ్రి, గురువు లేదా ధర్మం ద్వారా ధనం లభిస్తుంది. నాకు నా తండ్రి సహకరిస్తాడు, తండ్రి చాలా ఆదాయం అంతా కూడా అనుకూలిస్తాడు. ఈ విధంగా. తర్వాత 10వ సంబంధం వచ్చిందనుకోండి, వృత్తి లేదా సేవ ద్వారా. ద్వితీయానికి 10వ ఇంటికి సంబంధం వస్తే ఉద్యోగంలోనే అతనికి చాలా డబ్బు వస్తుంది, చాలా బెనిఫిట్స్ వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి. అదేవిధంగా అతనికి ఇంక్రిమెంట్స్ అవి ఇవి అన్నీ కూడా కలుగుతాయి అతనికి. ఎప్పుడు ద్వితీయానికి 10వానికి సంబంధం ఉంటాయి. అదేవిధంగా లాభస్థానానికి సంబంధం ఉందనుకోండి, వృద్ధి చెందుతూ ఉంటుంది. లాభదాయకమైన కార్యాల ద్వారా ధనం సిద్ధిస్తుంది. ప్రాఫిట్, ఏదో దీన్ని తీసుకుపోయి ఇంకో చోట ఎక్కడో ప్రాఫిట్కి పెడతాడు, అక్కడ డబుల్ అవుతుంది. దాన్ని తీసుకొచ్చి ఇంకోటి ఎక్కడో పెడతాడు. ఇలాగ లాభం వృద్ధి చెందుతూ ఉంటుంది. డబ్బు వృద్ధి చెందుతున్న విషయం మాత్రం చెప్తారు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమవుతుంది అనేది మళ్ళా తర్వాత వేరే క్వశ్చన్. ఇవన్నీ మీకు ధనము వృద్ధి అవ్వడానికి కావాల్సినటువంటి కాంబినేషన్స్. సో ఓవరాల్గా ఇవన్నీ చూసాం కదా. ఇందులో మన కామన్ పాయింట్ ఏంటి? నేను ద్వితీయ స్థానం అంటే డబ్బుకు సంబంధించిన పుణ్యము, లాభం అంటే వృద్ధి చెందడం. ఇవి మూడిటికి కేంద్ర కోణ సంబంధం రావాలి, శుభగ్రహాల సంబంధం రావాలి అంటే గత జన్మ నుంచి పుణ్యం తీసుకొచ్చి ఉండాలి అని అర్థం, ఇంకేం లేదు. కేంద్ర కోణ స్థానంలో ఉంటే గత జన్మ నుంచి పుణ్యం తీసుకొచ్చాడు, శుభగ్రహాలతో ఉంటే పుణ్యం తీసుకొచ్చాడు, పరస్పరం అతని ఇంట్లో ఇతను ఇతని ఇంట్లో అతను అంటే పుణ్యం తీసుకొచ్చాడు. అన్నీ కూడా శుభ సంబంధాలే చెప్తారు. ఇలా ఉన్నట్టయితే అతడికి ధనయోగం కలుగుతుంది అని అర్థం. ఇది కామన్ పాయింట్. ఇది తర్వాత ఇప్పుడు ధన నాశనం గురించి నేర్చుకున్నాం, ధన యోగం గురించి నేర్చుకున్నాగా. శుభ సంబంధమే ఉన్నట్టయితే మీకు సేవింగ్స్ చాలా పెరుగుతుంది. అదే ధనం ఇప్పుడు నాశనం అవుతుంది. సో ధనప్రాప్తి సూచక గ్రహాలు బలహీనంగా ఉంటే ధనాన్ని ఏవి సూచిస్తాయండి? ద్వితీయ స్థానం మెయిన్. ద్వితీయము నేను బలంగా ఉండాలి, లగ్నము ద్వితీయము లాభస్థానము. ఇవి 3 బలహీనంగా ఉంటాయి. నీచ అవ్వచ్చు, అస్తంగతము చెందొచ్చు, పాపగ్రహాలతో ఉండొచ్చు, పాపస్థానాల్లో ఉండొచ్చు. ఇలా ఉన్నట్టయితే డబ్బు నాశనం అవుతుంది. డబ్బు నాశనం కావాలి, డబ్బు ఉండాలి కదా. మొదట డబ్బు ఉంటే కదా నాశనం అవడానికి. దశరథ మహారాజు ఒక ముని శపిస్తాడు తన కొడుకుని చంపినందువల్ల. ఏమని శపిస్తాడు? నీకు కూడా పుత్రశోకం కలుగుతుంది, కొడుకు నీ కళ్ళ ముందే కొడుకు దూరం అయితే ఏ విధమైన బాధ ఉంటో ఆ బాధ నీకు కలుగుతుందంట. అతనికి ఆల్రెడీ పిల్లలే లేరు. అతను నాకు పిల్లలు ఉంటాయి కదా బాధపడడానికి అంటే పిల్లలు కలుగుతారు. ఆ విధంగా శాపం వర్క్ అవ్వాలంటే ఫస్ట్ పిల్లలు కలగాలి. సో ధన నాశనం అవ్వాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ డబ్బు ఉండాలి. ఆ డబ్బు ఉంటుంది, కానీ అడ్డమైన పనులు చేయడం వల్ల ధనం నాశనం అవుతుంది. ఎప్పుడు ధనాన్ని సూచించే గ్రహాలు బలహీనమైతే
డబ్బు వస్తుంది, నిలబెట్టుకోలేడు. అప్పుడు మనం ఏం చెప్పాలి? ప్రయత్నపూర్వకంగా, చాలా ప్రయత్నపూర్వకంగా నిలబెట్టాలని చెప్పాలి. డిఫాల్ట్గా న్యాచురల్గా అయితే అతను సేవ్ చేయడు, దేనికో దాన్ని ఖర్చు చేస్తాడు. కానీ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా చెప్పి మీరు దీనికే ఖర్చు పెట్టాలి, ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలి, ఇలా మీరు కోరికలకంతా పెట్టకండి, కొద్దిగా ఆలోచించి చేయండి, గైడెన్స్ ఇలా ఇచ్చామనుకోండి, కొద్దిగా తగ్గుతుంది, ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. తర్వాత ఇంకొక కాంబినేషన్, బలహీనమైన లగ్నాధిపతి. అంటే మొదట నేనే వీక్. లగ్నం అంటే ఏంటి? మనసు కూడా వస్తుంది కదా. నా బుద్ధి, నా మనస్సు అవి వీక్గా ఉందనుకోండి, ఏం చేస్తాను? ఎడాపెడా ఖర్చు పెడతాను. ద్వితీయాధిపతి సూర్యుడితో, ద్వితీయాధిపతి అంటే ఏంటి? డబ్బు. 12వ ఇల్లు అంటే ఏంటి? ఖర్చు, వ్యయస్థానం అంటాం. సూర్యుడితో వేరే ఉన్నాడు. సూర్యుడు అంటే ఎవరు? రాజండి, లేకపోతే అధికారి, లేకపోతే ప్రభుత్వము వస్తుంది. సో బలహీనమైన లగ్నాధిపతి, 2వ ఇంటి అధిపతి ఏమో పాపస్థానమైనటువంటి 12వ ఇంట్లో ఉన్నాడు. సూర్యుడితో కలిసి ఉండడం వల్ల రాజు, ప్రభుత్వానికి ధనం వెళ్ళిపోతుంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ రూపంలోనూ, ఫైన్ రూపంలోనూ ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది, లేదా లంచం ఇవ్వడానికి కూడా వెళ్ళిపోతుంది ప్రభుత్వ అధికారులకి. అది అఫీషియల్లో అనఫీషియల్లో వేరే విషయం, కానీ వెళ్ళిపోతుంది. ఎప్పుడు లగ్నాధిపతి బలహీనంగా ఉండడం, ద్వితీయాధిపతి ఏమో 12వ ఇంట్లో ఉండడం. 12వ ఇంట్లో అంటే ఏంటి? పూర్వజన్మ పాపస్థానం కదా. ఆ ఇంట్లో ఉన్నట్టయితే ధనాన్ని నాశనం చేసుకుంటాడు. డబ్బు వస్తుంది, మీకు నిలబడదు. అది ఎలా ఉంటుందంటే, రోడ్లో మార్గంలో వెళ్తుంటామండి, ఒక చిన్న సూట్ కేసు దొరికింది, అందులో 10 లక్షలు కనిపించింది. మళ్ళీ కొద్ది దూరం వెళ్ళగానే పోలీసులు వచ్చి పట్టుకున్నారా, డబ్బు పట్టుకు వెళ్ళిపోయారు. ఏమైంది? ఫైనలీ మీ చేతిలో డబ్బు లేదు. కాబట్టి ఏమైంది? బాధ కలిగింది. మొదట డబ్బు సంచి చూసాం, అభిమానం కలిగింది, నా డబ్బు అని వచ్చింది. మళ్ళీ ఎవరో పీక్కున్నారు, అనవసరంగా నా డబ్బు తీసుకెళ్ళిపోయారు. దుఃఖం అనేది మిగులుతుంది. వాడు రాకపోతే ఎంత బాగుండేది, నేను ఒకటే అనుభవించాను కదా అని. అసలు డబ్బు దొరకనే లేదనుకోండి, హ్యాపీగా వెళ్ళిపోయాడు. డబ్బు లేనే లేదు, అయినా వాడు హ్యాపీ అయితే ఉండేది. కానీ అది దొరకడం, వెళ్ళిపోవడం చేత దుఃఖం కలుగుతుంది. మనకు డబ్బే ఇవ్వలేదనుకోండి భగవంతుడు, మనం చాలా మంచి వాళ్ళం, హ్యాపీగా ఉండొచ్చు. డబ్బు ఇచ్చి పట్టుకెళ్ళిపోయాడు అనుకోండి, అది చాలా దుఃఖం. అది పూర్వజన్మ పాప లక్షణం. గత జన్మలో మనం ఎవరికైనా డబ్బు ఇస్తామని కమిటెడ్ అయ్యి ఇవ్వకపోతే ఈ జన్మలో మనకు ఎలా జరుగుతుంది? ఎందుకంటే వాడిని మనం దుఃఖం ఇస్తాం కాబట్టి మన వల్ల వాడు దుఃఖపడతాడు. ఆ దుఃఖాన్ని మనము కూడా అనుభవించాల్సి ఉంటుంది అనేది అనుశాసన పర్వం చెప్తుంది. తర్వాత ఇంకో కాంబినేషన్, వ్యయాధిపతి ద్వితీయ స్థానంలో, 12వ ఇంటి అధిపతి 2వ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఆదాయం రాకముందే ఖర్చులు రెడీగా ప్లాన్లో ఉంటుంది. లాభాధిపతి వ్యయ స్థానంలో ఉంటే అతనికి సేవ్ చేయాలని అవసరమే లేదు, అసలు మనసులోనే లేదు. దానికి మళ్ళీ దుష్ట సంబంధం ఉంటే ధనహాని కలుగుతుంది. సంస్కృతంలో ఒక సుభాషితం ఉందండి. ఒక కోతి ఉండండి, ముందే కోతి. కోతి అంటే ఏంటి? కోతి లక్షణాలంటే తెలిసిపోతుంది అందరికి. ముందే కోతి. ఆ కోతి మద్యం తాగిందండి. ముందే కోతి అది మద్యం తాగితే ఎలా ఉంటుందండి? ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది. ఆల్రెడీ కోతి అంటేనే కష్టం, కళ్ళు తాగిన కోతి అంటే ఇంకా చాలా కష్టం, అది ఇంకా విచిత్రంగా ప్రవర్తిస్తాం. ఆ కళ్ళు తాగిన కోతికి ఒక తేలు కుట్టిందండి. ఇంకెలా బిహేవ్ చేస్తుంది? అది ఇంకా భయంకరంగా బిహేవ్ చేస్తుందండి. ఆ కోతికి ఈ మధ్యనే దెయ్యం పట్టిందండి. ఇంకా వర్ణించడం కుదరదు. యద్వా తద్వా భవిష్యతి, ఒకదానిపైన ఒకటి, ఒకదానిపైన ఒకటి. అదేవిధంగా ఆల్రెడీ ధనం లేకపోవడం ఒక సమస్య, తర్వాత ఖర్చులు ఎక్కువడం ఇంకో సమస్య, తర్వాత అప్పులు చేసుకోవడం, తర్వాత ఈ యొక్క ఎడాపెడా ఖర్చులు పెట్టుకోవడం, దీనివల్ల చాలా కష్టాలు ఏర్పడతాయి. సో ఖర్చులు, ధనానికన్నా ఖర్చులు ఎక్కువైతే, ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువైతే అప్పులు మిగులుతుంది. అప్పులు అంటే ఏంటి? 6వ ఇల్లు కదా, పూర్వజన్మ పాపస్థానం కదా. అందుకే ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఎవరిని చూసో, ఇంకొకరిని చూసో, మనం నక్కని చూసి పులిని చూసి పిల్లి వాత పెట్టుకున్నట్టు అటు అయిపోతుంది పరిస్థితి. సో వ్యయాధిపతి ద్వితీయ స్థానంలో అంటే ఖర్చులు ఎక్కువ పెరుగుతాయి. లాభాధిపతి వ్యయ స్థానంలో ఉన్నట్లయితే మీకు ఇంప్రూవ్మెంట్, మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అనేది ఉండదు, పెరగదు. దుష్ట సంబంధం ఉంటే ధన హాని కలుగుతుంది, మీరు సేవ్ చేసుకోలేరు. ఏదో ఒక ఖర్చులు రెడీగా ఉంటుంది. డబ్బు వచ్చింది, ఇంట్లో టీవీ పాడైంది. డబ్బు వచ్చింది, నాన్న స్కూల్ ఫీజు కట్టాలని కొడుకు రెడీ అవుతాడు.
డబ్బొచ్చింది, నా ఇంట్లో ఒక గ్రైండర్ పాడైపోయిందండి, కొత్త గ్రైండర్ కొనాలి, మోటార్ చెడిపోయిందండి, ఇల్లుకి ఏదో క్రాక్ వచ్చిందండి, కొద్దిగా రిపేర్ చేయించాలి, లేకపోతే ఇంట్లో ఎవరికో అనారోగ్యం వచ్చింది వాళ్ళకి పెట్టాలి. ఇలా అవుతుంది. ఇది మనం చూస్తున్నవే, కొత్తవైతే ఏం కావుగా. తర్వాత ధనాధిపతి అష్టమ స్థానంలో ఉంటే, అష్టమ స్థానం అంటే ఏంటండి? నష్టము, వియోగము. ధనానికి నష్టానికి సంబంధం వచ్చింది. పాపగ్రహాలతో పాటు సూర్యుడు కూడా ఉంటే, ధనాధిపతి అష్టమ స్థానంలో ఉండడం, దాంతోపాటు మళ్ళీ పాపగ్రహాలు ఉండడం, అందులో సూర్యుడి యొక్క సంబంధం ఉండడం వల్ల ఏమవుతుంది? రాజదండన వల్ల నష్టం ఏర్పడుతుంది, పనిష్మెంట్. ధనాధిపతి ఎందో ఇంట్లో ఉన్నాడు అనుకోండి, నష్టం అండి. షేర్ మార్కెట్లోనో గ్యాంబ్లింగ్లోనో పెడతాడు. పాపగ్రహాల సంబంధం ఉందనుకోండి, ఇలాంటి ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, ఇతన్ని ప్రోత్సహించేటటువంటి ఫ్రెండ్స్. అరే నీ డబ్బు అయిపోయింది కదా, ఎట్లాగైనా సరే మనం కన్నం వేద్దాం పద, బ్యాంకుకి తీసుకొద్దాం. ఏమవుతాడు? పోలీసులకు పట్టుబడతాడు, ఎక్కడో ఒక చోట ఇరుక్కుంటాడు. డబ్బు కోసం హత్యలు చేసేవాళ్ళు లేరా? డబ్బు కోసం దొంగతనాలు చేసేవాళ్ళు లేరా? ఆ విధమైన స్థితి ఏర్పడుతుంది. 8వ ఇంటికి సంబంధం వస్తే, 12వ ఇంటికి సంబంధం వస్తే అతి అయినటువంటి ఖర్చులు, 8వ ఇంటికి సంబంధం వస్తే నష్టం. డబ్బు ప్యాకెట్లో పెడతాడు, అన్ని పోస్ట్లో వచ్చినట్టే వస్తుంది, తర్వాత అంతా వెళ్ళిపోతుంది. 6వ ఇంటికి సంబంధం వస్తే అంత రోగాల పాలవుతుంది, శత్రువుల పాలవుతుంది, కోర్టు కేసులకు సమర్పించుకోవాలి, ఇంట్లో ఎవరికో అనారోగ్యం రెడీగా ఉంటుంది, దానికి సమర్పించుకోవాల్సి ఉంటుంది. కేంద్ర కోణ స్థానాలతో సంబంధం ఉంటే మీకు డబ్బు నిలబడుతుంది. 6, 8, 12 ఇంటి సంబంధం వస్తే, పాప సంబంధం వస్తే, అంటే గత జన్మలో పాపం చేయడం వల్ల, అంటే మనం ఏమీ డబ్బు పుణ్యకారాలు చేయకపోగా చాలామందికి ఇబ్బంది పెడతాం. ఎవరైనా ధనాన్ని ఆశించి, సహాయం ఆశించి మన దగ్గరికి వస్తే అతన్ని తిరస్కరించడం, అవమానించడం, ఇబ్బంది పెట్టడం వల్ల చేస్తే ఈ జన్మలో 6వ ఇంట్లో, 8వ ఇంట్లో, 12వ ఇంట్లో ద్వితీయాధిపతి కనిపిస్తాడు. తద్వల్ల మనకు ధనానికి సంబంధించిన ఇక్కట్లు స్టార్ట్ అవుతాయి. దాని నుంచి బయటపడాలంటే ప్రయత్నపూర్వకంగా ఒక సిస్టమాటిక్ లైఫ్ని అనుసరించి మనం ముందుకు పోవాలి. తర్వాత మరొక కాంబినేషన్, పాప సంబంధము. ఎవరికి? ద్వితీయాధిపతికి పాప సంబంధం ఉంది, కుజుడి యొక్క దృష్టి ఉంది. కుజుడి యొక్క దృష్టి అంటే, కుజుడు అంటే అగ్ని అని అర్థం. దొంగతనము, ఆన్లైన్ మోసం. కుజుడు టెక్నాలజీకి కారణం, కోపానికి కారణం, ఈ యొక్క మోసానికి కూడా కారణం. పాప సంబంధం కుజుడికి ఏమైనా ఏర్పడితే, ద్వితీయాధిపతికి పాప సంబంధం కలగాలి, ప్లస్ కుజుడు సంబంధం కలగాలి. సూర్యుడి సంబంధం కలిగితే ఏదో పనిష్మెంట్స్, ఫైన్లు కట్టాలి. కుజుడి సంబంధం కలిగితే ఆన్లైన్ మూలక, దొంగతనం మూలకంగా డబ్బు నష్టం అవ్వడం మనం చూస్తూనే ఉన్నాగా. చాలామంది నాకు మెసేజ్లు వస్తుంటాయండి, మా ఫ్రెండ్స్ ఈ వాట్సాప్ నుంచి, నేను అర్జెంటుగా ఇక్కడ నా పర్సు పోగొట్టుకున్నాను, దయచేసి 5,000 ఉంటే ఇవ్వు, ఇంకొక గంటలో వేస్తాను, ఈ దానికి ఇవ్వు, వేరే నెంబర్ ఇస్తాను దానికి వేయమనడం. ఇలాంటివి మోసాలు జరుగుతూ ఉంటాయి. ఆన్లైన్లో మోసం చేయడం, దొంగతనాలు చేయడం, ఇవన్నీ. కుజుడు అంటే టెక్నాలజీ, చాలా నేర్పరితనం. అలా ద్వితీయానికి కుజుడు సంబంధం రావడం, పాప సంబంధం వస్తే అలాగ. ఒకవేళ ద్వితీయాధిపతికి పాప సంబంధం వచ్చి శుక్రుడు సంబంధం వచ్చిందనుకోండి, అమ్మాయిల వ్యామోహంలో పడిపోతాడు, అమ్మాయిలకే డబ్బులు సమర్పించుకుంటాడు. ఇవి కూడా మనం సినిమాల్లోనూ నిత్య జీవితంలో చూస్తున్నాంగా. ఎవరో ఒక అమ్మాయిని చూసి మోహించి ఆమె ట్రాప్లో పడిపోయి అంతా ఆమెకి సమర్పించుకుంటూ ఉంటాడు. ఎప్పుడు? ద్వితీయాధిపతికి పాప సంబంధం కలిగి, శుక్రుడి సంబంధము, రాహు సంబంధం కలిగితే పరస్త్రీ వ్యామోహం కలుగుతుంది. తర్వాత ఇక ఇంకొన్ని కాంబినేషన్, నిర్ధనుడు అంటే ధనము లేకుండా పోవుట, పావర్టీ, పేదరికం అంటాం కదా, ఆ లక్షణాలు. అది ధనాధిపతి 6, 8, 12 స్థానాల్లో ఉండి పాప సంబంధం వస్తే, ఆల్రెడీ 2వ ఇంట్లో అధిపతి 6వ ఇంట్లోనో, 8వ ఇంట్లో, 12వ ఇంట్లోనో ఉన్నాడు, అలా ఉంటే మళ్ళీ దానికి ఏమైనా పాప సంబంధం కలిగితే, పుట్టినప్పుడే అతడు పేదరికంలో ఉన్నవాడు ఆ ఇంట్లో పుడతాడు. మనం ఒకరింట్లో పుట్టాలని ఎలా చూస్ చేసుకుంటాం? మనం గత జన్మలో చేసిన పుణ్యాన్ని బట్టి. మనం అంతా దాన ధర్మాలు, మంచి పనులు చేసామనుకోండి, మనకు అనుకూలమైనటువంటి మంచి ఇంట్లో పుడతాం. మనం అందరినీ ఏడిపించి ఇబ్బంది పెట్టామనుకోండి, మనకు ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కుటుంబంలో పుడతాం.
కాబట్టి 6, 8, 12 స్థానాల సంబంధం వస్తే అతడికి ఎక్కువగా డబ్బు ఉండదు. కాకపోతే ఏమవుతుంది, డబ్బు ఉండదంటే ఏం చేయాలి, ప్రయత్నంతో సంపాదించాలి. చాలామంది పేదరికంలో ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే చాలా స్వశక్తితో ప్రయత్నించాలి. ఈ జాతకం ఇవి చెప్పేవేంటే డీఫాల్ట్గా ఎలా ఉంటుందని, ప్రయత్నం వల్ల మళ్ళీ మార్చుకోవచ్చు మనం. తర్వాత పావర్టీ అనేది ద్వితీయాధిపతి మరియు లాభాధిపతికి పాప సంబంధం వస్తే, ద్వితీయాధిపతి అంటే డబ్బు, పాప సంబంధం వచ్చిందనుకోండి ఖర్చులు పెరుగుతాయి. లాభాధిపతికి పాప సంబంధం వచ్చిందనుకోండి ఆ లాభం అనేది ఇంక్రీజ్ అవ్వదు, సేవింగ్స్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. సేవింగ్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవ్వదో ఖర్చులు పెరిగిందనుకోండి అప్పులు పాలవుతాం. సో పావర్టీ, పేదరికం వస్తుంది. అన్నీ అమ్ముకొని పేదరికంలో జీవించాల్సి వస్తుంది. తర్వాత బలహీనమైనటువంటి ద్వితీయాధిపతి వీక్గా ఉన్నాడు. స్ట్రాంగ్గా ఉంటే మంచి పుణ్యం ఉందని అర్థం, ఎక్కువ పుణ్యం ఉందని అర్థం. వీక్గా ఉందంటే పుణ్యం తక్కువ ఉందని అర్థం. బలహీనమైనటువంటి ద్వితీయాధిపతి కేంద్ర లేక త్రికోణ స్థానాల్లో ఉంటే, శుభస్థానాల్లో ఉంటే అప్పుడేమవుతుంది, స్వల్పంగా ధనం ఉంటుంది, ఎక్కువ డబ్బు ఉండదు. బలమైనటువంటి ద్వితీయాధిపతి కేంద్ర కోణాల సంబంధం వస్తే అతనికి పుట్టడమే శ్రీమంతులేంలో పుడతాడు. అలా కాకుండా ద్వితీయాధిపతి బలహీనంగా ఉన్నాడు అంటే గత జన్మలో ఎక్కువ పుణ్యం చేసుకోలేదు, అట్లాని పాపం కూడా చేసుకోలేదు. అలాంటి సందర్భంలో కేవలం కేంద్ర కోణ స్థానాల సంబంధం వస్తే మాత్రం అతడికి కొద్దిగా ధనం ఉంటుంది, ఎక్కువ ఐశ్వర్యం ఉండదు, ఎంత కావాలో అంత ఉంటుంది. తర్వాత బలహీనమైనటువంటి లాభాధిపతి గురువు లేక శుక్రుడు ఏమైనా చూస్తే, ఆల్రెడీ లాభాధిపతి బలహీనంగా ఉన్నాడు, గురువు కానీ శుక్రుడు కానీ చూస్తే స్వల్ప ధనం మిగులుతుంది. బలహీనంగా ఉన్నాడు కాబట్టి కొద్దిగా వృద్ధి చెందుతుంది, ఎక్కువ వృద్ధి చెందదు. ఇది కూడా చేసుకోవాలి. తర్వాత శ్రీమంత యోగం ఎట్లా వస్తుంది ఇక్కడ చూడండి, సేమ్ రోల్. శుభగ్రహాల సంబంధం వస్తే అనుకూలం, పాపగ్రహాల సంబంధం వస్తే ప్రతికూలం, ఇంతే. యోగాలని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ధనాధిపతి బలవంతుడై కేంద్రము త్రికోణ సంబంధం ఉండి పాపరహితుడైతే, పాప సంబంధం రాకూడదు. ద్వితీయాధిపతి బలంగా ఉండాలి, కేంద్రము త్రికోణము సంబంధం రావాలి, అప్పుడే అతనికి శ్రీమంత యోగం కలుగుతుంది. తర్వాత ధనాధిపతితో కలిసి దశమాధిపతి ఉండాలి. దశమం అంటే అతని ఉద్యోగము. అతను ధనాధిపతితో ఉన్నాడనుకోండి ఎక్కువ డబ్బు వస్తుంది. లాభాధిపతి సంబంధం వస్తే, ధనాధిపతి సంబంధము, డబ్బు ఆల్రెడీ సేవింగ్స్ ఉంది, దశమాధిపతి సంబంధం ఆల్రెడీ ఎక్కువ ఇన్కమ్ ఉంది, లాభాధిపతి కూడా సంబంధం ప్రాఫిట్ ఉంది. ఇవన్నీ వస్తే మధ్య వయస్కులో దశమ సంబంధం వస్తే ఉద్యోగం అని అంటామండి. ఉద్యోగం అనేది ఎప్పుడు కనెక్ట్ అవుతుందో మధ్య వయస్సు నుంచే అతనికి శ్రీమంత యోగం అనేది పడుతుంది. పాప సంబంధం ఉండకూడదు, పాప సంబంధం ఉంటే దాని యోగం అని అనరు మనం. లగ్నాధిపతి ద్వితీయ స్థానంలోను, లాభాధిపతి దశమ స్థానంలోనూ ఉంటే శ్రీమంతుడవుతాడు. ఇది సేమే. లగ్నాధిపతి 2వ ఇంట్లో ఉండాలి, లాభాధిపతి అయినవాడు దశమ స్థానంలో ఉండాలి. ఆల్రెడీ అన్ని పుణ్య సంబంధాలే వచ్చాయి చూడండి. లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు 2వ ఇంట్లో ఉన్నాడు, 2వ ఇంటి తర్వాత లాభాధిపతి శుక్రుడు దశమ స్థానంలో ఉన్నాడు. అలా ఉన్నట్టయితే కూడా శ్రీమంతుడవుతాడు. ఇది ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోకుండా లగ్నానికి, ద్వితీయానికి, ఏకాదశాధిపతికి వీళ్లకు త్రికోణ సంబంధం కానీ కేంద్ర సంబంధం కానీ వచ్చి పాప సంబంధం లేకపోతే డెఫినెట్గా అతనికి డబ్బు ఉంటుంది, శ్రీమంతుడి ఇంట్లోనే పుడతాడు, లేకపోతే శ్రీమంత యోగం అతనికి ఉంది, ఏదైనా చెప్పచ్చు. తర్వాత లగ్నాధిపతి ద్వితీయాధిపతి కేంద్ర స్థానంలో ఉండి దశమ స్థానంలో శుక్రుడు ఉంటే కోటీశ్వరుడు అవుతాడు. అన్ని పుణ్యాలు ఎక్కువైతే లగ్నాధిపతి 2వ ఇంట్లో ఉండాలి, 2వ ఇంటధిపతి ఏమో కేంద్ర స్థానంలో మళ్ళీ పుణ్యంలో ఉండాలి, దశమ స్థానాధిపతి శుక్రుడు దశమ స్థానంలో శుక్రుడు ఉంటే, శుక్రుడు అంటే ఏంటి, ధనయోగం కదా, భోగానికి కారకుడు. భోగం పెరగాలంటే మీకు ఏం కావాలి, కోట్లు కావాలి. భాగ్యము భోగం అని 2 ఉందండి. గురువు భాగ్యకారకుడు, శుక్రుడు భోగకారకుడు. ఇదే కాంబినేషన్లో గురువు ఉన్నాడు అనుకోండి ఎక్కడ దశమ స్థానంలో, నాకు వచ్చింది చాలు, నాకు చాలు అన్నవాడికి వాడే కోటీశ్వరుడు. నాకు చాలు, నాకు ఇంకా కావాలని లేదు. కోటీశ్వరుడికైనా ఇంకొక కోటీశ్వరుని చూస్తే నాకు దానికన్నా ఒక మెట్టు పెరగాలని ఉంటుంది, కానీ కంటెంట్మెంట్తో ఉండేవాడు. ఇంకొకరిని చూసి పోల్చుకోవాల్సిన అవసరమే లేదు, వాడికి దుఃఖమే కలగదు.
కానీ కోటీశ్వరుడికి కూడా దుఃఖం ఉంటుందంటే, ఎందుకంటే 10 కోట్లు ఉన్నవాడు ఉంటాడు, వానికన్నా ఇంకో పైన వెళ్ళాలని దుఃఖం ఉంటుంది. ఆల్రెడీ కోటీశ్వరుడే, మనకు కోటీశ్వరుడుగా కనిపిస్తాడు, వాడికి ఇంకా పెద్ద కోటి, ఇంకొకటి వేరేవాడు ఎవడో కోటీశ్వరుడుగా కనిపిస్తాడు వాడికి. కాబట్టి శుక్రుడు అనేవాడు కంటెంట్మెంట్, తృప్తి ఇవ్వదు, కానీ డబ్బు అయితే వస్తుంది, భోగం అయితే వస్తుంది, కానీ తృప్తి ఉండదు. గురువు ఉంటే ఉన్నది చాలని తృప్తి ఆల్రెడీ అతనే పడతాడు. ఇది శ్రీమంత యోగంలో ఒకటి. తర్వాత రుణగ్రస్త యోగము అంటే అప్పులండి. అప్పులు ఎప్పుడు పెరుగుతాయి? అప్పులు సామాన్యంగా ఆదాయానికన్నా ఖర్చులు ఎక్కువైతే అప్పులు పెరుగుతాయి. సేవింగ్స్ ఉండదు, సేవింగ్స్ కరిగిపోతుంది, అప్పుడు అప్పులు ఉంటాయి. సో ధనాధిపతి అష్టమ సంబంధంతో ధనము నష్టము, సేవింగ్స్ నష్టము. సేవింగ్స్ నష్టమైతే ఏం చేయాలి? మళ్ళీ అప్పు తీసుకురావాలి. ధన లేదు అష్టమ స్థానంలో పాపగ్రహాల సంబంధం ఉంటే, ఒకవేళ ధనాధిపతి 8వ ఇంట్లో ఉన్న తర్వాత, లేదా ధనము 2వ ఇంటి అధిపతి అష్టమ స్థానంలో, 2వ ఇంట్లోనూ అష్టమ స్థానంలోనూ రెండిట్లోనూ పాపగ్రహాలు ఉంటే అప్పుడు అతడికి రుణగ్రస్తుడవుతాడు. అంటే ఇన్కమ్ లేదు, ఇన్కమ్ కన్నా ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది, సేవింగ్స్ కరిగిపోయింది, ఇంకేం చేయాలి? అప్పు తీసుకురావాలి, ఆ యోగం కలుగుతుంది. తర్వాత బలహీనమైనటువంటి లాభాధిపతి 11వ ఇంటి అధిపతి 6, 8, 12 ఇంట్లో ఉన్నాడు అనుకోండి. లాభాధిపతి 12వ ఇంట్లో ఉంటే ఏమవుతుంది? ఖర్చులు ఎక్కువ అవుతాయి. లాభాధిపతి 8వ ఇంట్లో ఏమవుతుంది? వచ్చిన లాభం అంతా నష్టం అవుతుంది. లాభాధిపతి 6వ ఇంట్లో ఉంటే ఏమవుతుంది? వచ్చిన లాభం అంతా రుణ రోగ శత్రువులకు అయిపోతుంది. ఇంకా మీకు సేవింగ్స్ ఏముంది? సేవింగ్స్ లేదు. ఏవైనా అవసరం వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అప్పు చేయాలి. సో దాన్ని మనం రుణగ్రస్త యోగము అని అంటాం. సో ఇవండి కొన్ని. ఇక్కడ మీరు ఓవరాల్గా మీరు చూసినట్టయితే అన్ని సూత్రాల్లోనూ కామన్ పాయింట్ ఒకటే: లగ్నము నేను, ద్వితీయము నా డబ్బు, నా సేవింగ్స్. డబ్బు ఉండడం అంటే సేవింగ్స్ అనే అర్థం. నేను ఇన్కమ్ కాదండి, సేవింగ్స్ అంటే మీ ఆదాయం వచ్చి మీ ఖర్చులకు పోగా మిగిలినది అని అర్థం. 2వ ఇల్లు అంటే లాభము 1, 2, 11 ఇంటి అధిపతులు, లేకపోతే ఆ ఇంట్లో శుభగ్రహాలు ఉండాలి, ఆ అధిపతులు శుభ స్థానాల్లో, కేంద్ర కోణ స్థానాల్లో ఉండాలి. శుభ సంబంధం, శుభ దృష్టి పడితే అతడికి పుట్టగానే డబ్బు ఉంటుంది, లేకపోతే మధ్య వయసులో డబ్బు వస్తుంది, ఏదైనా డబ్బు వస్తుంది. అతనికి ఏమి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు అని అర్థం. 2వది, ఎప్పుడు లగ్నము ద్వితీయాధిపతి బలవంతుడై ఉండాలండి, స్ట్రాంగ్గా ఉండాలి, ఉచ్చస్థానంలో ఉండాలి, స్వక్షేత్రంలో ఉండాలి, అట్లీస్ట్ మిత్రక్షేత్రంలో అయినా ఉండాలి. ఇలా ఉంటే అతనికి ఖచ్చితంగా ధనవంతుడు అవుతాడు, లేదా అవసరానికి అతనికి డబ్బు అయితే వస్తుంది, ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ద్వితీయాధిపతి బలహీనుడై కేంద్ర కోణస్థానాల్లో ఉన్నాడు అనుకోండి, పుణ్య సంబంధం వచ్చింది, పాప సంబంధం ఏమి రాలేదు, కానీ ద్వితీయాధిపతి వీక్గా ఉన్నాడు, నీచబడి ఉండడం, అస్తంగతము చెందడం, పాపగ్రహాలతో ఉండడం ద్వితీయాధిపతి. అలాంటప్పుడు ఎక్కువ డబ్బు ఉండదు, కొంత డబ్బు ఉంటుంది, ఎక్కువ ఖర్చులకు పోగా మిగిలింది చాలా తక్కువగా ఉంటుంది. అతని మనము ధనవంతుడని చెప్పలేం, కానీ ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా లగ్నము, ద్వితీయము, ఏకాదశాధిపతి వీరు బలహీనులై పాప సంబంధం కలిగి ఉంటే వాళ్లకు డబ్బు లేకపోగా అప్పులు పెరుగుతాయి. డబ్బు అయితే ఉండదు, అంటే ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉంటాయి, అప్పులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. 8వ ఇంటికి సంబంధం వస్తే నష్టము, అతను ఏ పని చేసినా కూడా నష్టాలతో వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ద్వితీయాధిపతి 6, 8, 12 ఇంట్లో ఉంటారో వాళ్ళు దయచేసి వ్యాపారం చేయకూడదు. ఏమవుతుంది? ఒకటే ఖర్చు పెట్టేస్తాడు వ్యసనాలకు. 8వ ఇంట్లో ఉంటే నష్టం, 6వ ఇంట్లో ఉంటే శత్రువులు తీసుకెళ్ళిపోతారు, లేకపోతే రోగానికి వెళ్ళిపోతుంది. ఇంకా మిగిలేది ఏంటి? దుఃఖం ఒకటి మిగులుతుంది అంతే. డబ్బు వచ్చింది అలా వెళ్ళిపోయింది అనుకోండి, మనసులో దుఃఖం మిగులుతుంది. దానికైనా ఏం రాకుండా ఉంటే చాలా బాగుంటుంది. అలాగా. సో మీకు కామన్ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఏ జాతకానైతే కామన్ పాయింట్ చూడండి. లగ్నము, ద్వితీయము, ఏకాదశానికి పాప సంబంధం రాకుంటే ధనవంతుడు అవుతాడు. ఏదో కొద్దిగా ఏదో ఒక ఇంటికి పాప సంబంధం వచ్చింది అనుకోండి, మిగతా యోగాలు బాగున్నాయి అనుకోండి, లగ్నము ద్వితీయాధిపతి స్ట్రాంగ్గా ఉన్నారు, లాభాధిపతి బలహీనంగా ఉంది అని అనుకోండి,
అప్పుడేమవుతుంది, శ్రీమంతుడు కాకపోయినా కూడా ఏదో అవసరానికి అతనికి డబ్బులు వస్తూ ఉంటాయి, ఇబ్బంది లేదు. 3 పాడైపోయాయి అనుకోండి, అతనికి అప్పులు ఏర్పడతాయి. ఉన్న డబ్బును సేవ్ చేసుకోలేక, ఖర్చులు పెరిగి దాన్ని సాటిస్ఫై చేసుకోలేక కొత్త అప్పులు చేసుకుంటాడు. సో ఇది మొత్తం ఈ ధనస్థానంలో ఉన్నటువంటి సారం. ఇది సామాన్యమైనటువంటి ధనయోగంలో చెప్పే దాంట్లో వస్తుంది. ఇంకా మీకు ఎక్కువ ధనయోగం, ఎక్కువ ధనాన్ని తెచ్చిపెట్టేది ఉంది. ఇప్పుడు మనం లగ్నం నుంచి 2వ ఇల్లు 11వ ఇల్లు చూసాం కదా, లగ్నము నుంచి 2వ ఇల్లు 11వ ఇల్లు చూసాం. ఇంకా మన రేంజ్ పెంచామనుకోండి, అంబానీ, అదానీ, ఎలాన్ మస్క్ ఆ రేంజ్లో ధనవంతుడు కావాలి అంటే దానికి ఇంకొక సపరేట్ ఆస్పెక్ట్ ఉందండి. ఇందు లగ్నము అంటాం, లేకపోతే శ్రీ లగ్నము అంటాం. ఆ లగ్నాన్ని నుంచి చూస్తే ఇంకా పెద్ద కోటీశ్వరుని అవుతానా లేదా అనేది మనకు సూచిస్తుంది. అది మనం నెక్స్ట్ పాఠంలో, ఇప్పుడు సమయం అయిపోయింది కాబట్టి వచ్చే పాఠంలో దాని గురించి నేర్చుకుందాం. సో ఇది ఇవాల్టి పాఠం. ఇవాల్టి పాఠంలో మీకు ఎవరికైనా ఏవైనా ప్రశ్నలు ఉన్నట్టయితే మీరు ఒక 10 నిమిషాల కాలం అడగొచ్చు. ఒక్క నిమిషం అండి, అన్మ్యూట్ చేస్తాను.